भैया आज 650 गाड़ी है टोटल 650। 5 रुपये किलो से लेके अपने को 35 रुपये किलो तक बिक रहा बेनिशान। लेकिन कहाँ तो भी एक जगह 5 रुपये 10 रुपये 15-20 रुपये 25 रुपये किलो बिक रहा भैया। 5,000 रुपये माल बेकार है तो 5,000 से लेके 35,000 तक बिक रहा भैया माल बेनिशान को रेट ही नहीं है भैया। हिमायत पहले 5,000 6,000 रुपये भी बिका। आज 500 रुपये से लेके 1,500 रुपये तक बिक रहा भैया। 500 600 800 1,000 रुपये हिमायत, एक नंबर हिमायत भैया। हिमायत के भी रेटा नहीं है। आज पूरी मार्केट में 650 गाड़ी है। कल संडे बाज़ार बंद था तो भी फिर भी गाड़ियां कमाने से वजह से भी फिर भी रेट नहीं है भैया। ख़रीदने वाला नहीं है भैया माला। उतना बेहाल हो गया आम का ये साल। नहीं तो आम की डिमांड बहुत थी पहले, अभी तब आम का रिकॉर्ड पूरा गिर गया भैया। आम के ख्वाहिशमंद है लेकिन ज़रा कीड़ा आने की वजह से पानियाँ ज़रा तूफ़ान के पानी आने से वजह से पानियाँ पड़ के कीड़ा आगे आने से वजह से डर रहे लोग माल ख़रीदने के लिए भैया। एक्सपोर्टर आम भी डर रहे भरने के लिए माल की। तो एक्सपोर्टरों के भी पैसे बहुत जा रहे भैया। उन्ना भी क्या करेंगे, रोज़ की एक गाड़ी तो भर रहे थे लेकिन उन्ना भी सोच के भर रहे भैया। अब गाड़ियाँ बहुत परेशान है वो लोग भी। एक्सपोर्टर्स हमारे एक्सपोर्टर्स भी आगे गए बाद माल फेंकने में जा रहा। वीडियोस भी फेंकने के एक्सपोर्टर्स भी डाल रहे थोड़े बहुत। माल को डिमांड उतना नहीं है भैया। अब केसर भी देखो 600 रुपये से लेके 800 1,000 रुपये बिक रहा भैया। केसर का भी डिमांड चले गया। और दशहरी 300 रुपये से 500 रुपये से लेके 1,000 रुपये से 1,100 रुपये तक बिक रही दशहरी। मलिका भी 300 रुपये से लेके 800 रुपये तक बिक्री भैया। एक नंबर मलिका रहे तो मलिका को भी रेट इतना ही है भैया। मलिका का भी रेट गिर गया। चिन्ना रसाल 600 रुपये से लेके 800 रुपये तक बिक रहा। पेद्दा रसाल भी 800 रुपये 700 रुपये बिक रहा भैया। चिन्ना रसाल पेद्दा रसाल सेम रेट है। माला तो एकदम बहुत आ रहे लेकिन 2 दिन के गाड़ियाँ भी आई तो भी संडे बाज़ार बंद था तो भी फिर भी आज रेट नहीं बढ़ा भैया। रेटें गिरे हुए थे कीड़े आने की वजह से। माल को पकड़ के रेट है। और मेरे चैनल को सब्सक्राइब करो, लाइक करो, शेयर करो। వెల్కమ్ టు బాటా సింగారం మ్యాంగో మార్కెట్। ఈరోజు మార్కెట్లో 650 రూపాయలు 50 బండిలు ఉన్నాయన్న। 650 బండిల్ మొత్తం మండికి సండే నిన్న బంద్ ఉండే మొత్తం ఈరోజు भी ఎక్కువ వస్తారు అనుకున్నాం। బండి కానీ తక్కువనే వచ్చినాయి కానీ రేట్ అయితే ఏం లేదన్న బేనిషాన్ది। 100 రూపాయల నుంచి 5 రూపాయల కిలో నుంచి 10 రూపాయలు 15 రూపాయలు 30 రూపాయలు 35 రూపాయలు లాస్ట్ అన్న బేనిషాన్కి అయితే వేలే లేదన్న మార్కెట్లో। అట్లా అయిపోయింది పరిస్థితి మార్కెట్లో। ఎక్స్పోర్టర్స్ भी నింతలేరు మాల్ కొంచెం పురుగులు వస్తున్నాయని। మొత్తం బైగన్పల్లిది మొత్తం పడిపోయిందన్న రేటు। వాస్తవం అంటే ఎక్కువ రేట్ అయితే బేనిషాన్ది లేదు అస్సలు। బేనిషాన్ తీసుకురావాలేంది ఆడనే పడేయాలి మంచిగా అనిపిస్తుంది। ఎందుకంటే మా ఫ్రెండ్స్ भी టోటల్ కొన్నారు వాళ్ళ మస్తు లాస్ అయ్యారు। టోటల్ కొన్న వాళ్ళు అయితే ఈ సంవత్సరం మొత్తం లాస్ అన్న। ఎవ్వరు పైకి రాలే మొత్తం లాస్ అస్సలే। మాల్ బేనిషాన్ ఉంటే రేటే లేదన్న ఇక్కడ మార్కెట్లో చాలా బేనిషాన్కి రేట్ పడిపోయింది। ఎట్లా చేయాలో ఏమో అని అందరూ రైతులు కానీ బేనిషాన్కి రేట్ లేదన్న। మాల్కి పట్టి రేట్ ఉంది 5 రూపాయల నుంచి 35 రూపాయల దాకా లాస్ట్ బేనిషాన్ కిలో। 5 రూపాయల నుంచి 35 రూపాయలు 5,000 నుంచి 35,000 దాకా పోతుంది। 25,000 12,000 16,000 అట్లా పోతుందన్న బేనిషాన్। అస్సలు బేనిషాన్కి రేటే లేదన్న అస్సలే లేదు। ఇంకా అన్న మన రేట్ అంటే 200 నుంచి 100 రూపాయల నుంచి 300 400 500 600 పోతుందన్న। ఎక్కువ మీడియం మాల్ ఎవరైనా ప్యాకింగ్ వాళ్ళు కొంటే ఎక్స్పోర్టర్లు కొంటే 700 ఏడైనా ఒక దగ్గర పోతుందన్న। అది బేనిషాన్ మాల్ అస్సలే రేట్ లేదు బేనిషాన్కి। హిమాయత్కి అయితే అస్సలే హిమాయత్ అని అనుకోండు ఫస్ట్లా 5,000 4,000 అట్లా పోయిందన్న। ఇప్పుడు 400 500 800 1000 రూపాయలు 1,200 లాస్ట్ అన్న హిమాయత్కి भी రేట్ లేదన్న అస్సలే రేట్ లేదు హిమాయత్కి भी। ఎంతైనా మంచి హిమాయత్ తెస్తే भी లాస్ట్ 1,200 1,300 1,500 లాస్ట్ అన్న హిమాయత్। ఇంత మంచి హిమాయత్ ఉంటే भी అన్న అదే రేట్ ఉంది। మాల్కి పట్టి రేట్ ఉందన్న హిమాయత్కి भी।
కేసర్కి भी రేట్ పోయిందన్న. ఇప్పుడు వెరైటీస్కి भी రేట్ లేవు. 500 నుంచి 800 1000 రూపాయలు అన్న కేసర్. ఏక్ నంబర్ కేసర్ ఉండే అంతే పోతుందన్న. ఏదైనా రేట్ ఉండని కేసర్ది ఉండని పడిపోయింది. దసేరి అన్న 700 నుంచి 1000 రూపాయలు 1200 దాకా పోతుందన్న. దసేరి రేట్ भी పడిపోయింది. ఇంకా మొత్తం రేట్లు పడిపోయినాయి అన్న వెరైటీస్వి. సుందరి भी 700 నుంచి 1200 600 మాల్కి 1200 అంటే అన్న మంచి సరుకు ఉంటే కిలోల 3 అట్లా ఉంటే సుందరివి పెద్దగా ఉంటే ఎర్రగా ఉంటే మూతి మీద ఆ సుందరి పోతుందన్న. ఇట్లాంటి దసేరి చిన్న ఉంటే 700 800కి అన్న. దసేరి అంటున్నా సారీ సుందరి అన్న. మాల్ అయితే చాలా రేట్లు పడిపోయినాయి అన్న. మలిక్ అన్న ఏక్ నంబర్ ఉంటే మంచిగా ఉంటే 800 పోతుందన్న. లేకుంటే 300 నుంచి 400 500 పోతుందన్న. మలికా भी రేట్ లేదన్న అస్సలే. మాల్ మొత్తం రేట్లు పడిపోయినాయన్న. మాల్కి రేట్లు లేవు. ఈరోజు भी 650 బండిలు అన్న. సండే బండి ఉంటే బండిలు తక్కువ వస్తే రేట్లు లేవన్న. ఇప్పుడు రేట్లు పెరిగినట్లా కనిపిస్తలేవు అన్న. మాల్కి పట్టి రేట్